ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. సంధ్య అనే ఒక టీచర్ని, ప్రైవేటు స్కూల్లో టీచర్ జాబ్ చేస్తున్నటువంటి మహిళని చాలా దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. దేశవ్యాప్తంగా సంచలనమైన కేసు ఇది. అసలు వాడు ఏ విధంగా వచ్చాడు, ఎన్ని కత్తిపోట్లు పొడిచాడు, ఎలా చంపేశాడు అన్నది పూర్తిగా ఆ స్కూల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒకసారి స్క్రీన్ మీద కూడా మీరు దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఫరీదాబాద్లో ఒక ప్రైవేటు పాఠశాల, సమయం 9:30 అవుతుంది. ఎందుకంటే సీసీ కెమెరాలో కూడా ఆ టైం కూడా రికార్డ్ అవుతుంది కదా. ఉదయం 9:30 అవుతుంది. అతను వచ్చి తెల్లటి ముసుగు ధరించి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు. సంధ్యా టీచర్ని పిలవండి అని చెప్పేసి అన్నాడు. అక్కడికి పిల్లలు వచ్చారు. సో పిల్లలు ఎవరి కోసం వచ్చారంటే సంధ్యా టీచర్ని కలవాలి, ఫ్రెండ్ అని చెప్పండి అని చెప్పి అన్నాడు. ఆ పిల్లలు వెళ్ళి ఆ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకోసం ఒక వ్యక్తి వచ్చారు, అతను మీ ఫ్రెండ్ అంట, కలవాలంటున్నాడు అని చెప్పేసి పిల్లలు చెప్పారు. సరే వస్తున్నానని చెప్పేసి అన్నది. ఈ పిల్లలు వచ్చి ఇతనికి అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం కూడా సీసీ కెమెరాలో అక్కడ రికార్డ్ అవుతుంది. తెల్లని ముసుగేసుకుని ఉన్నాడు, కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి, ఇంకేమీ అతని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆ ముసుగు ధరించుకుని అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాగే వెయిట్ చేస్తున్న క్రమంలో ఆ టీచర్ రానే వచ్చింది. ఆ టీచర్ ఇట్లా తలుపు తీసి ఎవరా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఫేస్తోనే ఆమె బయటకు వస్తూ ఉంది. అట్లా గేటు తీసుకుని ఇట్లా బయటికి వస్తున్న క్రమంలో ఒక చేత్తో ఇట్లా పట్టుకొని లాగి, ఇంకొక చేత్తో కత్తి ఆల్రెడీ పట్టుకొని రెడీగా ఉన్నాడు. రావటం కడుపులో పొడుస్తూనే ఉన్నాడు. మొత్తం 30కి పైగా కత్తిపోట్లు ఆమె మీద ఉన్నాయి. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, అరుస్తూ ఉంది. కానీ అక్కడ కాపాడటానికి ఆ స్కూల్కి సంబంధించినటువంటి స్టాఫ్, ఆ స్కూల్ నిర్వాహకుడు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి కాపాడే ప్రయత్నం, అతను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దగ్గరికి వస్తే చంపేస్తాను, చూసావా కత్తి ఏ విధంగా ఉందో, నిన్ను కూడా పొడిచి చంపేస్తాను, దగ్గరికి రావద్దని చెప్పి అతన్ని బెదిరించి అతను ఏమీ చేయలేకపోయాడు. దగ్గరికి వెళ్తే ఎక్కడ నన్ను పొడుస్తాడని చెప్పి అతను కూడా భయపడిపోయి లోపల ఇంకొంతమంది స్టాఫ్ అంటే వాళ్ళని పిలవటానికి లోపలికి వెళ్ళాడు. ఈలోపే ఆమెని కింద పడిపోయినా సరే మెడ మీద, ముఖం మీద, ఛాతి మీద, పొట్ట భాగంలో పొడిచి 30 సార్లు పొడిచి చాలా దారుణంగా ఆ స్కూల్ టీచర్ని చంపేసినటువంటి పరిస్థితి. మొత్తం ఏ విధంగా చేస్తున్నాడో అక్కడ రికార్డ్ అవుతూ ఉంది. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అతను ఏ విధంగా వచ్చాడు, ఎలా వెయిట్ చేశాడు, టీచర్ కావాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని ఏ విధంగా అడిగాడు, ఆ టీచర్ వచ్చే వరకు అంతవరకే ఈ విజువల్ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి, నిబంధనలకి విరుద్ధం కాబట్టి, అట్లా కత్తితో పొడిచే దృశ్యాలు చూపించకూడదు కాబట్టి, కలవరపాటుకు గురి చేసేటటువంటి దృశ్యాలు కాబట్టి అవి మేము చూపించలేకపోతున్నాం. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ వ్యక్తే, ఈ ముసుగు ధరించినటువంటి వ్యక్తే కాపు కాసి అక్కడ స్కూల్ దగ్గర వెయిట్ చేసి మరి ఆ టీచర్ వచ్చిన తర్వాత పొడిచి చంపేశాడు. అసలు ఎందుకు ఈ విధంగా చేశాడు? అతను పొడిచిన తర్వాత ఆమె విగతజీవిగా పడిపోయింది, ఇక కదలేని స్థితిలో ఉంటే అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆ చావు మొత్తం నేను కళ్ళారా చూడాలి, నేను చంపిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలన్నట్టుగా 30 సార్లు పొడిచి గొంతు మీద పొడిచి ఇక ఆమె నిర్జీవ స్థితిలో పడిపోయి ఉన్నాక నిర్ధారించుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సో తర్వాత వచ్చినటువంటి ఆ స్కూల్ స్టాఫ్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికి వైద్యులు చెప్పారు, ఏమి ఇంకా బతకలేదు, అక్కడే అయిపోయింది, చనిపోయింది ఆల్రెడీ అని చెప్పేసి వైద్యులు చెప్పేశారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పోలీసులు అక్కడ సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఆ రికార్డ్ అయిన దృశ్యాలు మొత్తం ఒకసారి చూసి వాడు ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఎటువైపు వెళ్ళాడని కూడా 2 గంటల్లోనే అతన్ని పట్టుకున్నారు. 2 అవర్స్లోనే ఈ కేసును ఛేదించారు. అతని పేరు అమిత్, 21 సంవత్సరాల వ్యక్తి అమిత్. 2 సంవత్సరాల నుంచి ఈమె వెనకాల పడతా ఉన్నాడు. నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, సాయంత్రం కలుద్దాం, మాట్లాడుకుందాం, ఇట్లా 2 సంవత్సరాల పాటు నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి ఫీలింగ్స్ లేవు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి గతంలో ఒకసారి కంప్లైంట్ కూడా ఇచ్చిందంట. కంప్లైంట్ ఇస్తే పోలీసులు గతంలోనే కేసు నమోదు చేసుకుని వీడు పిలిచారంట పోలీస్ స్టేషన్కి. ఏది పిచ్చి వేషాలు వేస్తున్నావు, నువ్వు సరిగా నడుచుకోవా, లేదంటే బొక్కలా వేస్తామని చెప్పి పోలీసులు బెదిరించారు. నా తప్పైపోయింది, ఇంకెప్పుడు ఆమెతో నేను మాట్లాడను, ఇంకెప్పుడు నేను ఆమెను కలవను, ఇంకెప్పుడు ఆమెకి ఫోన్లకి మెసేజ్లు కానీ కాల్స్ కానీ చేయను, ఆమెకు దూరంగా ఉంటానని చెప్పి పోలీసుల ముందు దొంగ వెధవలాగా నటించి నా తప్పైపోయింది, క్షమాపణ కోరుతున్నానని చెప్పి పోలీసుల ముందు యాక్ట్ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి పిలుస్తావా, నా మీద కేసు పెడతావా, నేనంటే నీకు ఇష్టం లేదా,
నీ సంగతి చూస్తా అని చెప్పి మనసులో పెట్టుకొని ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని చెప్పి ఇప్పుడు పోలీసులకి ఈ కేసు పూర్తిగా అర్థమైపోయింది. ఇంకో విషయం ఏంటంటే పాపం ఆమెకి పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ నాకు నువ్వే కావాలని చెప్పి ఈ విధంగా ఒక ఉన్మాదిలాగా, ప్రేమ పేరుతో ఒక ఉన్మాదిలాగా, ఒక సైకోలాగా బిహేవ్ చేసి ఆ టీచర్ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాడు అసలు బతకటానికి వీలేదు, మీరు కేసు నమోదు చేశారు, జైల్లో పెడతారు, వాడిని శిక్షిస్తారు. శిక్షించడం అంటే ఏంటి? జైల్లో పెట్టేసి 3 పూట్ల పందికొక్కును మేపినట్టు మేపుతారు. మళ్ళీ వాడు ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తాడు. ఇంకెంతమంది ప్రాణం తీస్తాడు? దేశం మొత్తం మీద ఇలాంటి ఘటనలే కదా జరుగుతూ ఉన్నాయి. మా కుటుంబానికి న్యాయం జరగాలంటే, చనిపోయినటువంటి ఆ టీచర్కి, మా కుటుంబ సభ్యురాలకు న్యాయం జరగాలంటే వాడిని నడ్డి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారా, లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపుతారా, లేదంటే వాడిని మాకు అప్పగిస్తారా? ఆ విధవని పొడిచి మా అమ్మాయిని ఏ విధంగా అయితే చంపాడో అంతే దారుణంగా వాడిని కూడా మేము చంపి వాడికి అదే శిక్ష అని పోలీసుల మీద తిరగబడే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నిజంగా ఆ కుటుంబ సభ్యులు ఒక ఆవేదన, ఒక కోపం, ఒక బాధ 100% కరెక్టే అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం పోలీసులు కేసు పెట్టినప్పుడే వాడిని సరైన విధంగా పోలీసులు ట్రీట్ చేసి ఉంటే, వాడికి సరిగ్గా బుద్ధి చెప్పి ఉంటే ఈరోజు ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదు కదా. నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు నిజంగా అంటే తమ కూతురుని, తమ బిడ్డల్ని రోడ్డు మీదకి పంపించాలంటే, ఏదైనా జాబుకు పంపించాలంటే, ఎక్కడన్నా బయటికి ఒంటరిగా పంపించాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుందా? దేశంలో ఏంటి ఈ సిచ్యువేషన్స్? ఆడపిల్లల తల్లిదండ్రులకి, కుటుంబానికి ఏంటి ఈ బాధ, ఏంటి ఈ ఆవేదన అని చెప్పి అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. నిజంగా చాలా దుర్మార్గం, చాలా దారుణం అండి. ఆడపిల్లల మీద ఈ విధంగా అఘాయిత్యాలు ఒకవైపు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఈ విధంగా దారుణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒక సురక్షితమైనటువంటి పరిస్థితి లేదు అన్న భావన కలుగుతోంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. స్కూల్ టీచర్ని కిందకి పిలిచి మరీ ముసుగు ధరించినటువంటి వ్యక్తి ఇంత దారుణంగా 30 కత్తిపోట్లు పొడిచి చంపాడంటే ఎంత దారుణం! వాడిని ఏం చేయాలి? ఏ శిక్ష వేస్తే కరెక్టు? ఇంత దుర్మార్గపు సైకో విధవల్ని ఏ విధంగా శిక్షిస్తే కరెక్టు? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.